హాయ్ ఫ్రెండ్స్! నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం కాంచనగంగా అనే చందమామ కథని చెప్పుకుందాం. ఇది హిమాలయ పర్వతాలలో పుట్టిన జీవనది గంగా నది కథ. హిమాలయ పర్వతాలలో ఒక పెద్ద లోయ ఉన్నది. దాని చుట్టూ ఎత్తైన కొండలున్నాయి. ఆ కొండల మీద వర్షం కురిసినప్పుడు వాటి శిఖరాల నుండి చాలా ఏరులు పారుతాయి. కానీ ఒక్కటి లోయలోకి పారదు. అయినప్పటికీ ఏటా వానలు సమృద్ధిగా కురవటం వల్ల ఆ లోయలో గోధుమలు, ద్రాక్షలు, మేలుజాతి పళ్ళు విరగపండుతాయి. అందుకనే ఆ లోయకు బంగారు లోయ అనే పేరు వచ్చింది. ఆ లోయకు పడమటగా ఒక ఎత్తైన పర్వత శిఖరం ఉన్నది. దాని మీద నుంచి ఒక నది అవతలి వైపుకు ప్రవహిస్తుంది. సాయంకాలపు నీరెండలో అది బంగారంలాగా మెరుస్తుంది. అందుచేత అందరూ ఆ నదిని కాంచనగంగా అని పిలుస్తారు. ఈ బంగారు లోయ ముగ్గురు అన్నదమ్ములది. పెద్దవాడు సుందుడు, రెండోవాడి పేరు ఉపసుందుడు, మూడోవాడు నందుడు. అన్నల కన్నా నందుడు చాలా చిన్నవాడు. పెద్దవాళ్ళిద్దరూ పరమ దుర్మార్గులు. వాళ్ళు తమ విషయం తప్ప మరేమీ ఆలోచించేవాళ్ళు కారు. తమ కింద పనిచేసే రైతులను, కూలీలను క్రూరంగా హింసించి వారి రక్తం పిండేసేవారు. అందుచేత వారినందరూ రాక్షస సోదరులని పిలిచేవాళ్ళు. తమ తమ్ముడైన నందుణ్ణే వాళ్ళు ఎంతో హింస పెట్టేవాళ్ళు. నందుడు చాలా మంచివాడు, అమాయకుడు. అన్నలు పెట్టిన బాధలన్నీ పడి వాళ్ళకి అడ్డమైన చాకిరీ చేసేవాడు. వాళ్లకు వంట చేసి పెట్టడము, నీళ్లు తోడటము అంతా నందుడి పనే. ఎప్పుడైనా తిండి లేక వచ్చిన బీదవాడికింత రొట్టె తుంపు పెడితే సుందోపసుందులు నందుణ్ణి కొట్టి తిండి లేకుండా పడుకోబెట్టేవారు. వాళ్ళు అటువంటి పిసినిగొట్టు వెధవలు. నందుడికి భూతదయ జాస్తిగానే ఉండేది. కానీ అన్నలకు భయపడి వాళ్ళు ఇంటో లేని వేళ తలుపు వేసుకుని వంటింటో కూచునేవాడు. అన్నలు తప్ప ఎవరు తలుపు తట్టినా తీసేవాడు కాడు. ఇలా ఉండగా ఒక రోజున గాలివాన తీవ్రంగా కురుస్తోంది. సుందోపసుందులు బయటికి వెళ్లారు. నందుడు వంటింటో అన్నల కోసం రొట్టెలు చేస్తున్నాడు. ఇంతలో బయటి తలుపు మీద పెద్ద చప్పుడయింది. తన అన్నలు కూడా తలుపు అంత గట్టిగా తట్టరు. నందుడు భయపడుతూ వెళ్ళి తలుపు తీయకుండానే ఎవరు అని అడిగాడు. తలుపు తీయి అని పెద్ద బొంగురు గొంతు మేఘంలాగా గర్జించింది. నందుడు తలుపు తీశాడు. ఒక్కసారిగా ఇంట్లోకి తుఫాను ప్రవేశించినట్టయింది. పెద్ద పెద్ద బుర్రమీసాలతో ఉన్న ఒక లావుపాటి పెద్ద మనిషి లోపలికి వచ్చాడు. ఆయన ఒంటి మీద గుడ్డ బుట్టలాగా ఇంటి కప్పు ఎత్తున లేచింది. మనిషి నల్లగా మేఘం మాదిరిగా ఉన్నాడు. మంచి వాసన కొడుతున్నదే, రొట్టెలు కాలుస్తున్నావా? ఏది నాకొకటి పెట్టు అంటూ ఆ పెద్ద మనిషి లోపలికి వచ్చాడు. ఆయన అడుగుపెట్టిన చోటనల్లా నీళ్లు మడుగులు కడుతున్నాయి. అయ్యా, మీరెవరో నాకు తెలియదు. మిమ్మల్ని లోపలికి రానిచ్చినందుకు నన్ను మా అన్నలు చంపేస్తారు. వాళ్ళు వచ్చే వేళయింది. మీరు దయచేసి వెళ్ళిపోండి అని బతిమాలాడు నందుడు. ఆయన బిగ్గరగా నవ్వి, నేను రాకుండా మీ అన్నలకెట్లా జరుగుతుంది? ఏది ఒక రొట్టె తినిపోతాను పెట్టు అన్నాడు పెద్ద మనిషి. స్వామీ, నేను మీకు రొట్టె పెడితే అది నేనే తిన్నానని మా అన్నలు నన్ను చంపేస్తారు. సరిగ్గా ముగ్గురికి 3 రొట్టెలే చేస్తున్నాను అన్నాడు నందుడు. నేను మీకు ఎంత ఉపకారం చేస్తున్నానో తెలుసా? నాకు ఒక్క రొట్టె పెడితే అరిగిపోతారా? ఆకలై వచ్చిన వాణ్ణి వెళ్ళగొట్టడం ధర్మమా? అన్నాడా పెద్ద మనిషి. ఆయన చెప్పిన మాట అబద్ధం కాదు. ఎందుచేతనంటే ఆయన వరుణదేవుడు. ఆయన వర్షించబట్టే ఆ లోయలో పంటలు సమృద్ధిగా ఉన్నాయి. ఆయన దయవల్లనే ఈ అన్నదమ్ములంత భాగ్యవంతులైనారు. అయితే ఈ సంగతి నందుడికి తెలియదు. వాడికా పెద్ద మనిషిని చూస్తే జాలి వేసింది. వానకు తడిసి ఆకలిగొని ఉన్నవాడికి ఒక్క రొట్టె ఇస్తే ఇంతలో తరిగేదేమిటనుకున్నాడు. అయ్యా, నా వంతు రొట్టె మీరు తీసుకోండి అన్నాడు నందుడు. మరి నీకో అన్నాడు వరుణదేవుడు. నాకు లేకపోతే ఫర్వాలేదులేండి
పస్తు పడుకోవటం నాకు అలవాటే అన్నాడు నందుడు. వరుణదేవుడు నందుడిచ్చిన రొట్టె తింటూ చాలా బాగుంది. వరుణయ్య వచ్చి రొట్టె తినిపోయినాడని మీ అన్నలతో చెప్పు. వారు నిన్నేమీ అనరులే. ఏమన్నా అంటే నేను చూసుకుంటానులే అని వచ్చిన దారే పట్టి వెళ్ళిపోయాడు. తరువాత కొద్దిసేపటికి సుందోపసుందులు తిరిగి వచ్చారు. భోజనం పెట్టమని అడిగారు. పళ్ళెంలో రెండే రొట్టెలు కనిపించాయి. మూడోది ఏదని అడిగారు. ఎవరో వరుణయ్యట వచ్చి తినిపోయినాడు. ఆ మాట మీతో చెప్పమన్నాడు అన్నాడు నందుడు భయపడుతూనే. ఈ ఇంట అడుగు పెట్టడానికి వరుణయ్యకేం అధికారం ఉంది? అసలు ఈ లోయలో కాలు పెట్టడానికి ఈ బిచ్చగాళ్ళకేం అధికారం ఉంది? అన్నాడు సుందుడు ఇల్లెగిరిపోయేలాగా అరుస్తూ. వరుణయ్య లేదు, వాగయ్య లేదు. వెధవా! నువ్వే రొట్టె తినేసి ఎవరి మీదో పెట్టి ఆ రొట్టెల్లో భాగం కోసం చూస్తున్నావు. అనుభవించు. నీకీ పూటకి తిండి లేదు. పో, పోయి వెళ్ళి పడుకో అని ఉపసుందుడు తమ్ముణ్ణి కొట్టాడు. కడుపులో మాడుతూ నందుడు వెళ్ళి డొక్కలో కాళ్ళు పెట్టుకు పడుకున్నాడు. అంతే. ఆ లోయలో మరి వర్షం చుక్క పడనే లేదు. వర్షాలు పడక వాగులు లేకపోతే ఏమవుతుంది? బంగారు లోయ అని పేరుకెక్కిన ఆ లోయ యావత్తు మరుసటి ఏడు బీడు వేసిపోయింది. ఎక్కడి పళ్ళ చెట్లు అక్కడే మాడిపోయాయి. ద్రాక్ష తోటలన్నీ ఎండిపోయాయి. ఆఖరుకు పచ్చగడ్డి కూడా మాయమైంది. మరో ఏడు తిరిగింది. ఎక్కడ చూసినా ఎర్రమట్టి, ఇసుక తయారయింది. లోయ చుట్టూతా ఉన్న కొండలన్నీ బోడికొండలైపోయాయి. సుందోపసుందులు ఇక ఏ రైతులను పీడిస్తారు? ఏమి తింటారు? ఏమి డబ్బు కూడబెడతారు? దాచి ఉంచిన డబ్బంతా ఖర్చయిపోయింది. వెండి బంగారం అంతా ఖర్చయిపోయింది. ఒక్క బంగారు పాత్ర మాత్రం మిగిలింది. దాన్ని కూడా కరిగించి అమ్మటానికి సుందోపసుందులు సిద్ధమైనారు. ఆ పాత్ర నందుడిది. దాన్ని కరిగించవద్దని, అది తనకు ఉండనిమ్మని నందుడు వేడుకున్నాడు. కానీ సుందోపసుందులు వినలేదు. దాన్ని ఒక ఇనపబొచ్చెలో వేసి నిప్పు మీద పెట్టి వాళ్ళిద్దరూ బయటికెళ్లారు. నందుడికి తన సర్వస్వము పోయినట్టనిపించింది. అతను విచారంగా కిటికీ దగ్గర నిలబడి సాయంకాలపు నీరెండలో నిగనిగలాడే కాంచనగంగకేసి చూస్తూ అందులో ఉన్న నీరంతా బంగారం అయిపోకూడదు అని అనుకున్నాడు. ఎందుకైపోవాలి అని ఎవరో అన్నట్టు నందుడి చెవులకు వినిపించింది. నందుడు ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. పొయ్యి మీద ఇనపబొచ్చె తప్ప ఇంకేమీ కనిపించలేదు. వేడిగా ఉంది, నన్ను బయట వెయ్యి, వేడిగా ఉంది, నన్ను బయట వెయ్యి అన్నదొక కీచుగొంతు. ఆ గొంతు ఇనపబొచ్చెలో నుంచే వచ్చినట్టుగా తోచింది నందుడికి. అతను చప్పున వెళ్ళి అందులోకి చూశాడు. బంగారపు పాత్ర అంతా కరిగిపోయింది. కానీ ఇనపబొచ్చెలో ఉన్న ద్రావకంలో తన ముఖానికి బదులు మరొక ముఖం కనిపించింది. దానికి తెల్లటి మీసాలు, గడ్డము ఉన్నాయి. చిన్న చిన్న కళ్ళున్నాయి. వేడిగా ఉంది, నన్ను బయట వెయ్యి, వేడిగా ఉంది, నన్ను బయట వెయ్యి అన్నదా ముఖం మళ్ళీ నందుణ్ణి చూసి. నందుడు ముందు వెనక ఆలోచించకుండా ఆ బొచ్చె పైకి తీసి దానిలో ద్రావకాన్ని కిందికి వంచేశాడు. బంగారానికి బదులు ఒక మరుగుజ్జు ముసలాడు బయటికి వచ్చి నందుడి మోకాలు ఎత్తున నిలబడ్డాడు. ఆ ముసలాడి జుట్టు, ఒళ్ళు, చొక్కా కూడా బంగారు రంగులోనే ఉన్నాయి. అయ్య బాబోయ్ అన్నాడు నందుడు. నన్నెరుగుదువా నందా? నేనే కాంచనగంగకు రాజును అన్నాడు ఆ మరుగుజ్జు ముసలాడు. నందుడు తెల్లబోయి చూడసాగాడు. నీ సంగతి అంతా చూస్తూనే ఉన్నాను. నువ్వు చాలా బుద్ధిమంతుడివి. అందుకని నీకో రహస్యం చెబుతా విను. ఆ కాంచనగంగ మీదుగా ఉన్న శిఖరం చూసావా? దాని మీదికి ఎక్కి ఆ నదిలో ఎవరైతే 3 బొట్లు పవిత్ర తీర్థం వేస్తారో వాడికి ఆ నది బంగారం అవుతుంది. ఇతరులకది నీరుగానే ఉంటుంది. మరో సంగతి, ఎవడైనా ఆ నదిలో అపవిత్రమైన నీరు పోసాడా వాడు కాస్త నల్లరాయి అయిపోతాడు. తెలిసిందా? జ్ఞాపకం ఉంచుకో నందా అంటూ ఆ మరుగుజ్జు నందుడు జవాబు చెప్పే లోపుగానే మంటల్లోకి దూకి మాయమైనాడు. సుందోపసుందులు ఇంటికి తిరిగి వచ్చేసరికి బంగారు పాత్ర లేదు. ఆ ద్రావకము లేదు.
నందుడే దాన్ని దాచాడని వాణ్ణి ఇద్దరూ కలిసి చచ్చేటట్టు కొట్టారు. దెబ్బలు పడలేక నందుడు మరుగుజ్జును గురించి అతను చెప్పిన విషయాలు అన్నలకు చెప్పేశాడు. సుందోపసుందులు మొదట వాడి మాటలు నమ్మలేదు గాని ఎన్ని కొట్టినా వాడు అదే చెప్పటం వల్ల నిజం కావచ్చుననుకున్నారు. నందుడు చెప్పిన మాటల్లో వాళ్ళకి ఎప్పుడైతే గురి కుదిరిందో వెంటనే కాంచనగంగను తన కోసం బంగారం చేసుకోవాలనే కోరిక కూడా ఇద్దరికీ ఒక్కసారే కలిగింది. అది ఎవరో ఒకరికే బంగారం అవుతుంది. అందుచేత సుందోపసుందులకు నువ్వా నేనా అనే తగాదా వచ్చింది. ఇద్దరూ కాట్ల కుక్కల్లాగా పోట్లాడుకున్నారు. బలం గలవాడు గనక అన్న అయిన సుందుడే గెలిచాడు. అయితే సుందుడికి పవిత్ర తీర్థం ఎవరిస్తారు? ఏ అర్చకుణ్ణి అయినా అడగాలి. అర్చకుడు సుందుడి వంటి నరరూప రాక్షసుడికి పవిత్ర తీర్థం ఇవ్వనన్నాడు. ఇది కాదు ఉపాయమని నందుడు అర్చకుడి దగ్గర ఉన్న పవిత్ర జలం కాస్త దొంగిలించి ఒక సీసాలో పోసుకున్నాడు. ఒక తట్ట నిండా తిండి, సారాయి పెట్టుకున్నాడు. కాంచనగంగ శిఖరం ఎక్కటానికి ప్రయాణమైనాడు. సుందుడు గబగబా కొండ ఎక్కసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి మంచు తగిలింది. ఆ మంచు అతనెన్నడూ చూడలేదు. మంచు మీద కాలు జారుతున్నది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కింద పడి చచ్చిపోయేటట్టుగా ఉన్నది. దారి పక్క అగాధం. ఆ కంగారులో అతని భుజం మీద ఉన్న భోజనం తట్ట కాస్త పడిపోయింది. చేతిలో ఉన్న పవిత్ర జలం సీసా మాత్రం ఉంది. ఒక గంట ఎక్కేసరికల్లా అతనికి అమిత దాహమైంది. సీసాలో చాలా నీరున్నది. కావలసింది 3 బొట్లే గదా అనుకుని గొంతు తడి చేసుకోవటానికి సీసా ఎత్తాడు. ఇంతలో దాహానికి చచ్చిపోతున్న ఒక కుక్క కనిపించింది. అది నాలుక బయటికి పెట్టి అతనికేసి దీనంగా చూసింది. సుందుడు దాన్ని ఒక్క తన్ను తన్ని కాస్త నీరు తాగి ముందుకు సాగాడు. సుందుడు మరో గంటసేపు కొండ ఎక్కాడు. కొండ వేడికి ఆవిర్లు తేలుతున్నది. కాళ్ళు మాడుతున్నాయి. మళ్ళీ దాహమైంది. అదివరకే సీసా సహం ఖాళీ అయిపోయింది. మిగిలిన దానిలో సహం తాగుదామనుకున్నాడు. ఆ కాలే రాళ్ల మీద అతనికొక పసిపాప కనిపించింది. ఆ పాప దాహంతో చచ్చిపోతున్నది. కానీ సుందుడు ఆ పసిపాప వంక చూడనైనా చూడకుండా తన దాహం మాత్రం తీర్చుకుని ముందుకు సాగిపోయినాడు. కొండ అంతకంతకు నిలువెక్కి ఎక్కరాకుండా ఉన్నది. కానీ శిఖరం చాలా సమీపంలోకి వచ్చింది. అడుగడుక్కు సేదదీర్చుకుంటూ సుందుడు ముందుకు సాగాడు. ఇంతలో దారికి అడ్డంగా ఒక ముసలాడు కనిపించాడు. వాడు చచ్చిపోతున్నట్టు కనపడ్డాడు. దాహం దాహం అని గొణిగాడు ముసలాడు. నువ్వింకా బతికి ఉద్ధరించేదేమిటి? చావు అంటూ సుందుడు వాడి మీదుగా దాటుకుంటూ పైకి వెళ్ళాడు. ఆకాశమంతా అంధకారమైంది. భయంకరమైన ఉరుము వినిపించింది. సుందుడి కాళ్ల కింది అగాధంలోకి కాంచనగంగ ఉరుకుతోంది. చేతిలో ఉన్న సీసా విసిరి ఆ జలపాతంలో పారేశాడు. మరుక్షణమే అతని శరీరం బిగుసుకుపోయి స్పృహ తప్పింది. అతను నల్లరాయి అయిపోయి నదిలోకి దొర్లిపడ్డాడు. ఇంటి దగ్గర ఉన్న నందుడు తన పెద్దన్న అయిన సుందుడు తిరిగి రానందుకు చాలా దుఃఖించాడు. కానీ ఉపసుందుడు మాత్రం చంకలు కొట్టుకున్నాడు. పవిత్ర జలం దొంగిలించటం వల్ల తన అన్న బండరాయి అయిపోయి ఉంటాడని ఊహించి ఉపసుందుడు నందుడు దాచుకున్న డబ్బులు లాక్కుని అవి పెట్టి ఒక దగా అర్చకుడి దగ్గర పవిత్ర తీర్థం కొనుక్కుని పట్టలో తిండి పెట్టుకుని కొండ ఎక్కటానికి బయలుదేరాడు. ఉపసుందుడు కూడా అన్నలాగే చాలా కష్టపడుతూ కొండ ఎక్కసాగాడు. కొంత దూరం పోయినాక అతనికొక పాప కనిపించి దాహం అన్నది. అతను పాపకు దాహమివ్వక తానే తాగి ముందుకు సాగాడు. మరికొంత దూరం పోయినాక ఒక ముసలాడు ఎదురై దాహం అన్నాడు. కానీ ఉపసుందుడు ఇవ్వలేదు. ముందుకు సాగాడు. ఇంకా కొంత దూరం పోయాక దారికి అడ్డంగా సుందుడు కనిపించి దాహం దాహం అన్నాడు. ఓహో, నీకోసం నీరు తెచ్చాననుకున్నావా? నువ్వు ఇక్కడే చావు అంటూ ఉపసుందుడు అన్నమీదుగా దాటి కొండ ఎక్కాడు. ఆఖరుకు ఉపసుందుడి కాళ్ల కింద కాంచనగంగ జలపాతం కనిపించింది.
తన చేతిలో ఉన్న నీటి సీసా అందులో విసిరేసి తాను కూడా నల్లరాయి అయిపోయి అందులోకి ఒరిగిపోయాడు. అన్నలిద్దరూ తిరిగి రాకపోవటం చూసి నందుడు బయలుదేరాడు. అతనికొక అర్చకుడు పవిత్ర తీర్థం అడగ్గానే ఇచ్చాడు. అన్నల్లాగే అతను కూడా పిండి తట్టలో పెట్టుకుని కొండ ఎక్కటానికి బయలుదేరాడు. పసివాడు కావటం చేత దారి అతనికి మరింత కష్టమనిపించింది. పిండి తట్ట ఎప్పుడో పడిపోయింది. దాహం బాధించసాగింది. చేతిలో ఉన్న పవిత్ర తీర్థం తాగుదామనుకుంటుండగా ఒక ముసలాడు కనిపించి దాహం దాహం అన్నాడు. చేతిలో ఉన్న సీసా ముసలాడికిస్తూ దయచేసి అంతా తాగేయకండి అన్నాడు నందుడు. కానీ ముసలాడు సీసాలో చాలా భాగం తాగేసి కొద్దిగా మిగిల్చాడు. నందుడు తాను తాగటం మానేసి ముందుకు సాగాడు. అతనికి దారి వెనకటంత కష్టంగా తోచలేదు. రాళ్ల మీద పచ్చగడ్డి కనిపించింది. ఒక గంట వెళ్ళేసరికి నందుడికి మళ్ళీ దాహమైంది. సీసా ఎత్తి తాగబోయాడు. కానీ ఇంతలో దారికడ్డంగా ఒక పాప కనిపించింది. దాహమని ఏడుస్తోంది. తన దాహం మరికొంతసేపు భరించడానికే నిశ్చయించుకుని నందుడు పాప నోటికి సీసా అందించాడు. పాప సీసా దాదాపు ఖాళీ చేసి కొండ దిగి పరిగెత్తసాగింది. నందుడు మరో గంటసేపు నడిచాడు. కొండ యావత్తు మంచి పూలవాసనలు వెదజల్లుతున్నది. మళ్ళీ నందుడికి దాహమైంది. సీసాలో 5-6 చుక్కల నీరే ఉంది. అందుచేత అతనికి తాగటానికి మనసొప్పక సీసా దించాడు. కానీ అదే సమయంలో దాహానికి చచ్చిపోతూ ఒక కుక్క కనిపించింది. వెధవ బంగారం లేకపోతే పోయే అనుకుని నందుడు చావటానికి సిద్ధంగా ఉన్న ఆ కుక్క నాలుక మీద తన సీసాలో మిగిలి ఉన్న పవిత్ర జలం పోసేశాడు. కుక్క లేచి తోకాడించుకుంటూ కొండ దిగిపోయింది. శిఖరం చేరువలోనే ఉంది కానీ అతని దగ్గర పవిత్ర జలం లేదు. అయితే నందుడికి తన కళ్ళ సమీపంలో ఒక మెట్టకలువ కనిపించింది. దాని రేకుల మీద 3 మంచు బిందువులు కనిపించాయి. నందుడు ఆ పువ్వు కోసి దాని మీది మంచు బిందువులు కాంచనగంగలోకి విదిలించాడు. అతను తిరిగి ఇంటికి వచ్చేసరికి కాంచనగంగ ఒక పాయ చీలి బంగారు లోయ గుండా ప్రవహిస్తున్నది. ఈ నదిలో ఎండిపోయిన లోయ అంతా తడిసింది. మళ్ళీ గడ్డి మొలిచింది. తోటలు వెలిశాయి. పొలాలు పండాయి. బంగారు లోయ తిరిగి నిజంగా బంగారు లోయ అయింది. నందుడు ఆ సంపద యావత్తు అనుభవించాడు. అడిగిన వాడికి పెట్టి రైతులను కూలీలను దయతో చూసి నందుడు తన అన్నలు సంపాదించిన అపఖ్యాతి పోగొట్టుకుని మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇదండి కాంచనగంగ అనే చందమామ కథ. హిమాలయ పర్వతాలలో పుట్టిన జీవనది గంగానది కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.